రామాయణం, మహాభారతం, మహాభాగవతం ఈ పురాణ ఇతిహాసాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు, సమాజానికి నిత్య దిక్సూచికలు. రామాయణమేమో ఒక ఆదర్శ గ్రంథం, ఒక ఆదర్శ శాస్త్రం, ఒక ఆదర్శ మానవుడు ఎలాగా ఉండాలని వాల్మీకి మహర్షి తమ రామాయణ గ్రంథం ద్వారా సమాజానికి అందించారు. మహాభారతం ఇది ఒక ధర్మశాస్త్రం, ఒక నీతి శాస్త్రం. ధర్మార్థ కామ మోక్షాల గురించి మానవునికి విజ్ఞానం కల్పించే ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం మహాభారతం. ఇక మహాభాగవతం ఇది ఒక మోక్ష శాస్త్రం. శ్రీమన్నారాయణుని దశావతారాల వర్ణనా వైభవమే మహాభాగవతం. ఇది ఒక అమృత భాండాగారం. దీనిని సంస్కృతంలో వ్యాస మహర్షి రచిస్తే దానిని తెలుగులో బమ్మెర పోతనామాత్యుడు మిగతా ముగ్గురు అనువదించడం జరిగింది. భాగవతాన్ని ఒక వారం రోజుల పాటు భక్తితో చదివిన విన్న కార్యక్రమాన్ని నిర్వహించిన మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. ధ్రువుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, ముచికుందుడు, కుచేలుడు ఇటువంటి భాగవతోత్తముల కథల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే మోక్ష శాస్త్రము భాగవతం. మొట్టమొదటి భాగవత సప్తాహాన్ని కలియుగ ఆరంభంలో గంగానది తీరాన సుఖమహర్షి అధ్యక్షతన పరీక్షిత్ మహారాజు నిర్వహించడం, ఆ కారణంగా పరీక్షిత్ మహారాజు యొక్క ఆత్మ పరమాత్మ లీనం కావడం, మోక్షప్రాప్తి కలగడం జరిగింది. ఈనాడు ఆధునిక మానవుడు అన్నీ ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నాడు. కాబట్టి అశాంతితో అలమటించే ఆధునిక మానవుడికి ప్రశాంతిని కలిగించే క్షేత్రాలు ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఇటువంటి ఆధ్యాత్మిక సన్నివేశాలు, ఇటువంటి ఆధ్యాత్మికవేత్తలతో పరిచయాలు ఇవి ఆధునిక మానవునికి ప్రశాంతిని కల్పిస్తాయి. కాబట్టి అటువంటి ఒక పవిత్రమైనటువంటి ఈ యొక్క శాంతి కిరణాలను, శాంతి పరిమళాలను సమాజంలో ప్రసరింపజేసే, పరిమళింపజేసే ఒక పవిత్ర కార్యక్రమం భాగవత సప్తాహం కార్యక్రమం ఇక్కడ నార్పల మండలం పన్నపల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఇంతమంది పెద్దల సమక్షాన ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. కాబట్టి దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మోక్ష ప్రాప్తికి అర్హులు. ఈ అవకాశాన్ని నాకు కూడా కల్పించినందుకు, ఈ పుణ్యములో నాకు కూడా భాగస్వామ్యం కల్పించినందుకు నిర్వాహకులందరికీ నేను కృతజ్ఞతలు